గత మా తాతలు ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది. మా ఊరు పండుగలు ఎపిసోడ్ ఇది. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా ఊరు పండుగలు ఎలా జరుగుతాయి, మా సాంప్రదాయాలు ఏంటి, ప్రతి ఒక్కటి మన వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ముందు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇది మా ఊర్లో ఫస్ట్ డప్పులు కొట్టడానికి ముందు డప్పుల్ని కాపుతారు. డప్పు ఇంకా బాగా వినబడుతుంది, బాగా కొడుతుంది అనేసి. సో చూడండి. సో గైస్, ఇప్పుడు మనం ట్రెడిషనల్ అంటే కరసం అంటారు, కరసం చూడబోతున్నాం. సో చూసేయండి కరసం ఎలా చేస్తారు ఏంటి చూపిస్తా. మా ఊరు ప్రతి ఫెస్టివల్ కి ఇది కరసం అనేది కామన్. సో మా చిలకపాలెం సంబరాలు సందర్భంగా, దుర్గమ్మ తల్లి పండుగల సందర్భంగా ఇక్కడ దొమ్మలైన ఉన్నారు. సో ఈ పండుగ యొక్క విశేషత ఏంటి, ఈ కత్తులు ఎందుకు పట్టుకున్నారు, బల్లెలు ఎందుకు పట్టుకున్నారు, ఇక్కడ కర్రలు ఎందుకు పట్టుకున్నారు అని ప్రతి ఒక్కటి మా దొమ్మలైన అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దొమ్మలైన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఈ పండుగ యొక్క. ఈ పండుగ బండి మారమ్మ అనే ఒక కార్యక్రమం ఉంటది. ఈ అమ్మవారి పేరు బండి మారమ్మ. ఈ అమ్మవారికి భోగం పెడతారు. ఆ భోగం అన్నమాట అమ్మవారికి మట్టి పిడతలో చూపించండి. ఈ మట్టి పిడతలో ఉలవలు, పెసలు, మినువులు, సోడిపిండి, తెలకపిండి, ములవాకు, అన్నం, బియ్యం కలిపి కొమ్ము వండుతారు. ఇవి అమ్మవారికి ఆహారంగా రాత్రిపూట పెడతారు అన్నమాట. తర్వాతన ఆ అమ్మవారికి ఆయుధాలు ఖడ్గము, బందివాలి చక్రము, త్రిశూలము, శూలము అనే ఆయుధాలు ఉంటాయి. ఈ ఆయుధాలు పట్టుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారికి భోగం సమర్పిస్తాం. 12 గంటల లోపు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి ఆడ పూజా కార్యక్రమం చేసి అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ ఉన్నాం. అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ సమర్పించి ఈ కత్తితో కొన్ని ఆనవాళ్ళు పెడతాం. అమ్మవారికి ఆ బాకు అనేది శూలం అనేది అమ్మవారికి ఆయుధం. ఈ ఆయుధాలతోని అక్కడ ఆనవాళ్ళు పెట్టి మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ చేస్తామని చెప్పేసి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. ఇది ఈ పండుగ తాలూకా ఆనవాయి విశిష్టత. అది దీన్ని బల్లెం అంటారు. ఈ బల్లెం వల్ల యూజెస్ ఏంటో, దీనికి మన పండుగ బల్లెం అనేది ఎందుకు యూజ్ చేస్తారు పెద్ద అడిగి తెలుసుకుందాం. పెద్ద గారు బల్లెం అనేది ఎందుకండి? బల్లెం అనేది అమ్మవారి పండుగలకి యూజ్ చేస్తే అమ్మవారి దగ్గరికి ఓ బీత పుచ్చాసాలు ఏవైనా రాకుండా ఉండడానికి కోసం. నెక్స్ట్ ఏంటంటే పొలాలు తిరిగినప్పుడు బల్లి ఉపయోగపడేది. అడవి పందులు వస్తే బల్లి అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు కదా, బల్లెం అనేది మా ఫెస్టివల్స్ లో ఇది ఒక ట్రెడిషనల్ ఒక భాగం ఇది. సో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా కత్తి. ఈ కత్తి మా పండగలో ఇది కూడా ఒక ఆచారం లాంటిది. సో ఈ కత్తి ఎందుకు పట్టుకుంటారని మా మాయ గారిని అడుగుదాం. మాయ గారు, కత్తి ఎందుకు పట్టుకుంటారండి మా పండగలో? గత మా తాతలు ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది. నాకు తెలిసి 5 పండుగలు అయింది. 5 పండుగల నుంచి కత్తి తెలిసిన కానీ ఆనవాయితీగా ఉంటుంది. అది ఆనవాయితీ కంపల్సరీ. ఊరు కట్టినప్పుడు కత్తి ఉండాలా. సో ప్రధాని గారు 8 రోజుల నుంచి పండుగలు జరుగుతున్నాయి కదా. సో ఈ రోజు యొక్క పండుగ యొక్క ముఖ్య ఆధారం ఏంటి? ఈ రోజు ఇక్కడ చిలకపాలెం నుంచి, ఈ రోజు మన చిలకపాలెం ఊర్లో నుంచి బండిమారం దగ్గరికి వెళ్తున్నాం. ఈ రోజు కరెక్ట్గా 10:30-11 కల్లా బయలుదేరుతున్నాం. మన గ్రామ సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దలు, తాతలు, ముత్తాతలు కానీ ఇది సాంప్రదాయం. ఈ రోజు బండిమారం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇది 9 రోజుల పండుగ. పోయిన ఆదివారం నుంచి మళ్ళీ రేపు ఆదివారంకి ఒక పండుగ అందరికి గ్రామానికి సంబంధించింది. ఈ పండగకి ఈ రోజు ఏంటంటే బండిమారం దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఈ రోజు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు కూడా చెప్పలేరు. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అవుతాం, 11:30 గంటలు స్టార్ట్ అవుతాం. మళ్ళీ 12:30-2 గంటలకు ఇక్కడికి వస్తాం. వచ్చిన వరకు కూడా చిన్నపిల్లలు కూడా నిద్రపోకుండా అందరూ ఊరిలో మొత్తం 50 మంది మా పెద్దలందరూ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎవరు కూడా నిద్రపోరు. అలాగని చెప్పులేరు. అలాగని ఎవరు కూడా మంచం మీద ఎవరు పడుకోరు. అందరూ కింద పడుకుంటారు. ఇది సాంప్రదాయ ప్రకారంగా మన పెద్దలు చేసిన నిర్ణయం ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా బాబాయ్ ఉన్నారు, అడుగుదాము పండుగ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి. సో బాబాయ్, పండుగ ఎలా జరుగుతుంది?
పండగ ఏ క్లాస్ గా జరుగుతుంది. గత మన 10 రోజుల నుంచి పండగ స్టార్ట్ అయిపోయింది. చిలకపాలెం పండగ చుట్టుపక్కల 4 ఊర్ల నుండి జనాలు వస్తూ ఉంటారు మన ఊరు పండగకి. నా చిన్నప్పటి నుంచి ఈ పండగ అంటే ఒక హోరాహోరీగా జరుగుతుంది. ఇది మన పండగ విశేషాలు. ఇంకా మన పండగ ఉంది, సండే చూసుకుందాం. సో ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో. పార్ట్ 1 వీడియో మొత్తం కవర్ చేస్తాను. ఈ రోజు ఏమైతున్నాయి అవన్నీ. సో ఇది సండే వచ్చేసి టోటల్ 8 డేస్ ఈ పండగ వచ్చేసి. సండే వచ్చేసి లాస్ట్, సోమవారం అంటే ఫంక్షన్ లో పెట్టుకుంటారు అందరూ. సో అప్పటి వరకు మీరు వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇది పార్ట్ 2 లెక్క 2 వీడియోస్ అయితే వదులుతుంటా. థ్యాంక్ యూ సో మచ్. కుసిరగట్టి పుల్లోకి వచ్చనమ్మా, కానారి పూలు పెట్టి కాకరులు తెచ్చనమ్మా, తంగేరు పూలు పెట్టి అంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా.